బిజినెస్ చేస్తూ నష్టపోయినా పర్వాలేదు గాని ఒకడి కింద మాత్రం చచ్చినా పని చేయకూడదు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. ఎందుకబ్బా వాడనే మాటలన్నీ అనిపించుకొని ఇచ్చే నెల జీతం కోసం నెలంతా గుడ్డు చాకరీ చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టి అన్ని ఫీలింగ్స్ పక్కన పెట్టి నవ్వుతూ బతకాలంటే అస్సలు అవ్వదు. ఏదో డబ్బులు అవసరం తప్ప ఇంకా వాడి కింద పని చేయాలి అంటే మాత్రం ఫుల్ బీపీ పెరిగిపోతుంది. మీలో ఎంతమంది ఓన్లీ డబ్బుల కోసం మాత్రమే మీరు చేసే జాబ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక నా విషయానికి వస్తే వాడేమో నెలకి 3 లక్షలు నా వల్ల ఓన్లీ కేవలం నా వల్లనే సంపాదిస్తున్నాడు. అదే నేను 30,000 అడిగితే అంతనా అదా నేను ఇంకొకరిని పెట్టుకుంటా అది అని మాట్లాడుతున్నాడు. వాడొక్కడే బతకాలా ఏంటి? వేరే వాళ్ళు కూడా బతకాలి కదా. ఒక్కరి వల్లనే నీకు 3 lakhs వస్తుంటే ఇచ్చేదానికి ఏం రోగమారా నీకు 30,000 అయినా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా కామెంట్ చేసి చెప్పండి గాయస్. అట్లీస్ట్ ఆ ఫీలింగ్ షేర్ చేసుకుంటే కొంచెం బాధ అయినా తగ్గుతుంది. సారీ బాధ కాదు, ఫ్రస్ట్రేషన్, కోపం అన్ని.